సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవోదికయ వారి సంఘములలోనూ చదివించుడి. లవోదికయకు వ్రాసి పంపిన ఈ పత్రికను మీరును చదివించుకొనుడి. ఈ ఒక్క వచనంలో చదివించుకొనిన, 2 చదివించుడి, 3 చదివించుకొనుడి. ఒక్క వచనంలో చదువు గురించి 3 సార్లు రాయబడిందండి. గమనిస్తున్నారా? పౌలు గారి తాత్పర్యం ఏంటంటే, ఆయన కొలస్సీ పత్రిక జైల్లో ఉండే రాశాడంట. బైబిల్ పండితులు అంచనా వేస్తారు. ఆయన జైల్లో ఉండి రాసిన ఈ పత్రికని బయటికి పంపించేటప్పుడు అక్కడ రాస్తున్నాడు, ఈ పత్రిక కొలస్సీలో ఉన్న సంఘమా మీరు చదివించుకోండి, తర్వాత మీ దగ్గరే ఉంచుకోవద్దు, లవోదికయ సంఘానికి పంపండి, వాళ్ళ చేత కూడా చదివించండి. అంతేకాదు, మీరు తర్వాత ఈ పత్రికను మళ్ళీ మీరు కూడా చదివించుకోండి. చదువు 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 ఒక్క వచనంలో 3 సార్లు దేవుడు రాయించాడండి. చదువు లేకపోతే ఏం చదువుతారు? పత్రిక చదవాలంటే చదువు ఉండాలి కదా, ఎడ్యుకేషన్ ఉండాలి. చదివించుకొనుడి, చదివించుకొనినా చదివించుడి. ఈ మాటను బట్టి ఈ రాత్రికాల సమయంలో బైబిల్లో ఉన్నతమైన చదువు చదివిన 5గురు, బైబిల్లో ఉన్నతమైన చదువు చదివిన 5గురిని ఈ రాత్రి మనం చూడటానికి ఇష్టపడతాం. ప్రతిదానికి ఇంచుమించు చదువు అవసరమేనండి. లోకానుసారమైనవి ఏమో మనకు అనవసరం, కానీ ఈ చదువుకున్న కొలస్సీలకు రాసిన పత్రికలో బైబిల్ వాక్యం చదవాలంటే చదువు రావాలి. అందుకే పౌలు చదివించుకోండి, చదవండి చదవండి చదివించుకోండి, చదువు రావాలండి. అందుకే 10వ తరగతి మరి పాస్ అయిపోతాడా ఫెయిల్ అయిపోతాడా ఆ అబ్బాయికి కూడా డౌటే, వాళ్ళ అమ్మగారికి డౌటే, వాళ్ళ నాన్నగారికి డౌటే. కారణం ఏంటంటే అలాంటి అంతటి బలహీనుడు చరణ్. కానీ దేవాది దేవుడు ఆయన జ్ఞానం ఇస్తే తప్పితే ఎవరు జ్ఞానాన్ని సంపాదించుకోడండి. అందుకే ఆయన ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే, ఆయన పట్టణమునకు కావలి కాయని ఎడల కావలి కాయువారి ప్రయాస వ్యర్థమే. మనం కూడా చదవాలని మనకున్నా కూడా దేవుని అనుమతి లేకపోతే ఆ చదువు అంతా కూడా వ్యర్థమే. నేను ఇప్పుడు చెప్పే ఒక మాట, ఒక వయసులో పెద్ద అయిన ఒక మనవడిని అడిగాడట, యారా ఏం చదువుతున్నావంటే, తాత బిఏ చదివాను తాత అన్నాడంట. ఆ తాత అన్నాడంట నవ్వి, రే చదివిందే 2 అక్షరాలు, అది తిరగదిప్పి చదివేవా నీ చదువు గాల అన్నాడంట. నేను చదివింది ఎంత? 2 అక్షరాలు, బిఏ చదివావు, అది కూడా ఎలా చదివావు? తిరగదిప్పి చదివావు అన్నాడు. ఆయనకు అర్థం కాదు బిఏ అంటే. ఆయన లెక్కలో ముందే ఉండాలి, ఏ ఉండాలి, తర్వాత ఏముండాలి, బి ఉండాలి. కానీ ఈ చదువు ఆయనకి తెలియదు కాబట్టి తాత బిఏ చదివాను అనగానే ఆయన అన్నాడు, చదివిందే 2, వాటిని కూడా తిరగదిప్పి చదివాం.
వాస్తవానికి ఈనాడు చదువులు కూడా అలాగ ఉన్నాయండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, బాగా చదువుకున్న వ్యక్తి, బిఏ అంటే అర్థం ఏంటంటే, బిఏ అంటే బొత్తిగా, ఏ అంటే అర్థవన్నం, బిఏ అంటే బొత్తిగా అర్థవన్నం అని అర్థం అంట. మరి ఎంఏ చదివిన వాళ్ళు అండి, ఎం అంటే మరీ, ఏ అంటే అర్థవన్నం, ఎంఏ చదివిన వాళ్ళు మరీ అర్థవన్నం అంట. ఈనాటి చదువులు దేవుళ్ళు లేకుండా చదివే చదువులు అలాగ ఉన్నాయండి. కానీ దేవుని చేత చదివించబడే చదువు, అందుకే పౌలు గారు క్లియర్గా అంటున్నాడు, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, చదివించుకోండి, చదవండి, చదివించుకొని తర్వాత మళ్ళీ పక్క సంఘానికి కూడా పంపించండి. చదువు వచ్చి తీరాలి బ్రిల్లలు. మళ్ళీ చదువు లేకపోతే ఎలాగండి? దేవుడే చదువు నేర్పుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారిని వెంబడించిన శిష్యులకి ఏ చదువు లేనే లేదు. కానీ యేసుప్రభు వారు వాళ్ళకి ఎంత పాండిత్యం ఇచ్చాడంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు చదివారంట. నేను కూడా, ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఎవరి దగ్గర శిష్యరికం చేశారు? వాళ్ళు యేసుప్రభు దగ్గర శిష్యరికం చేశాడు. లోకానుసారమైన స్కూల్కి కాలేజీలకి వెళ్ళపోయినా అస్సలైన మాస్టర్ గారి దగ్గర 3.5 సంవత్సరాలు చదివితే పేతురు ఒక్క ప్రసంగం చేశాడంట, 3,000 మంది రక్షణ పొందాడట. చేతులుండి పైకి ఇది స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కనుక బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు, కానీ మనం ఈ రాత్రికాల సమయంలో క్లుప్తంగా బాగా ఉన్నతమైన చదువులు చదివిన బైబిల్లో 5గురిలో నెంబర్ 1. తెరవండి మీ పరిశుద్ధ గ్రంథాలు ప్రియులను. వాక్యం వింటున్న మన జీవితంలో, ప్రత్యేకించి కాలేజీ చదువులోకి వెళ్ళబోతున్న చరణ్, లేదు చదువుతున్న యవ్వనస్తులందరూ కూడా, శబ్దాంతరం ద్వారా వింటున్న వారు కూడా బైబిల్లో ఉన్నతమైన చదువు చదివిన వారు ఉన్నారండి. వారందరూ ఆ చదువులు ఎలా చదివారు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే అలాంటి ఉన్నతమైన చదువులు చదివారు. ఆ చదువులు చదివిన బైబిల్లో టాప్ 5 అన్నమాట. అంటే బైబిల్లో మొట్టమొదటి టాప్ లిస్టులో ఉన్న ఒక 5గురిని చూపిస్తాను. వాళ్ళలో నెంబర్ 1 అపోస్తుల కార్యములోనికి వస్తారండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మొట్టమొదటిగా బైబిల్లో బాగా చదివిన మొదటి వ్యక్తిని మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో బైబిల్ చెప్తున్నమాట, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. చాలండి. మొట్టమొదటిగా బైబిల్లో గొప్ప చదువు చదివిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మోషే. అందరూ అనండి, ఎవరండి? మోషే. ఈయన గురించి వివరంగా అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో రాయబడింది. ఈయన ఐగుప్తీయుల సకల విద్యల్లో చదివాడంట. అన్ని స్టడీస్ అయిపోయినాయి. నీకేం చదువు లేదు, ఇక చదవాల్సింది కూడా. అందులో ఈయన చదివింది ఏ చదువు అంటే ఐగుప్తీయుల చదువు అంట. ఆనాటి రోజుల్లో ఐగుప్తు అంటే ఈ రోజున ఈజిప్టు దేశం అండి. ఈజిప్టు ఎడ్యుకేషన్ మోస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆనాటి దినాల్లో. ఇప్పుడు కానీ మన వాళ్ళందరూ ఫారిన్ ఎలాగలా ఆశపడుతున్నారో, ఇంగ్లాండ్లో కానీ లండన్లో కానీ అమెరికా దేశానికి వెళ్ళి చదవాలని ఎంత తపన పడుతున్నారో, ఆనాటి దినాల్లో ప్రపంచంలో ఐగుప్తులో చదివారంటే వాళ్ళు ప్రపంచంలో టాప్ ర్యాంక్ అనమాట. అలాంటి సకల విద్యలు మోషే అభ్యసించాడట. ఆయన అన్నిటిలో కూడా ఎలాగున్నాడంటే బైబిల్ చెప్తుంది ప్రావీణ్యుడయ్యాడట. ఆయన జీవితంలో నేర్చుకోందంటూ ఏమీ లేదండి. విద్యా వ్యవస్థల్లోనే ప్రాముఖ్యమైంది. ఇంతకీ ఆయన ఆ ప్రాముఖ్యంగా ఎన్ని చదివాడు, ఏం చదివాడంటే, ఉన్నతమైన విద్యలో ఆయన చదివింది 4 ప్రాముఖ్యంగా ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పాలిటిక్స్ చదివాడు, 2 స్టేట్ క్రాఫ్ట్ చదివాడండి. చదువుకున్న పిల్లలకు అర్థమైంది. పాలిటిక్స్ అండ్ స్టేట్ క్రాఫ్ట్ అంటే రాజనీతి చదివాడు మొదటిగా. రాజనీతి అంటే ఎలాగ ఉంటుంది, పాలిటిక్స్ అంటే ఎలాగ ఉండాలి, స్టేట్ క్రాఫ్ట్ ఎలాగ చేయాలి, అన్నిటిలో అవగాహన పొందాడు మోషే. 2 మోషే చదివేంటో తెలుసా? మిలిటరీ స్ట్రాటజీస్ చదివాడండి. అంటే సైనిక వ్యూహాలు ఎలాగ ఉండాలో చదివాడు ఆయన. ఈ రోజున మిలిటరీలో జాబ్ రావాలంటే, బోర్డర్లో పహారా కాయాలంటే, ఫ్లైట్లో హెలికాప్టర్లోనైనా గన్లు ఏదైనా సైనిక వ్యూహాలు తెలుసుండాలి, మిలిటరీ స్ట్రాటజీస్ తెలిసి ఉండాలండి. ఇదొక ఎడ్యుకేషన్. దీనిలో ప్రావీణ్యుడు అంట మోషే. గమనిస్తున్నారా? అంత హయ్యర్ ఎడ్యుకేషన్ చదివాడు. అంతేకాదు, 3వదిగా మోషే చదివింది ఏంటో తెలుసా? సైన్స్ అండ్ నాలెడ్జ్ సిస్టంలో నెంబర్ 1 అంటే ఈయన. సైన్స్ అండ్ నాలెడ్జ్ సిస్టంలో ఎదురులేదు ఇక మోషేకి.
అలాంటి ఉన్నతమైన చదువులు చదివించిన వాళ్ళ ఆమె పేరే ఫరో రా కుమార్తె. మనందరికీ పరిచయమే. మగపిల్లలు పుడితే కాన్పు పీటల మీద చంపేయండిరా, ఆడపిల్లలు పుడితే బతకనివ్వండిరా అనే జీవో వచ్చిన రోజుల్లో పుట్టాడు మోషే. అయినా సరే ప్రయోజకుడు అవుతాడని ముందే తల్లి కనిపెట్టి అతన్ని జమ్ము పెట్టెలో పెడితే జమ్ము పెట్టెలో ఉన్న అబ్బాయిని ఫరో రా కుమార్తె తీసి ఇన్ని చదువులు చదివించిందండి ఆ అబ్బాయి చేత. చదివేవాడికి లేకపోతే చదివించేవాళ్ళు ఏం చదివిస్తారండి? మోషేకి హయ్యర్ నాలెడ్జ్ ఉంది. అందుకే రాజనీతే కాదు, సైనిక వ్యూహాలే కాదు, శాస్త్రాలే కాదు, 4వదిగా మోషే దేంటో టాపో తెలుసా? అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లో నెంబర్ 1 అంట ఈయన. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అంటే పరిపాలనా నైపుణ్యాల్లో ఏ టు జెడ్ చదివేశాడు. చూసారా, దేవుడు అందుకే మోషేని చివరికి అటు తిప్పాడు తెలుసా? లక్షల మంది కాలుబలమైన ఇశ్రాయేలుకి నాయకుడిగా చేశాడు. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు కూడా మనం ఏదో చదువు లేదు అనుకుంటామండి. దేవుడు కోరతాడు, ఏరుకుంటాడు. బైబిల్లో ఉన్నతమైన చదువు చదివిన మోషేని దేవుడు ఇశ్రాయేలుకి నాయకుడిగా ఎన్నుకున్నాడు. కనుక 10వ తరగతి పాస్ అయ్యి కాలేజీ లైఫ్లోనికి అడుగు పెడుతున్న చరణ్ కూడా హృదయపూర్వకంగా వాళ్ళ అమ్మా నాన్నతో పాటు, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో పాటు సేవకునిగా మనందరం కూడా కోరుకోవాల్సిన పని ఏంటంటే, ప్రభువా బలహీనుడైన అబ్బాయిని 10th క్లాస్లో చక్కగా పాస్ చేయించావు. మోషే కూడా బలహీనుడే తెలుసా మీకు? ఆయనకి నోటి మాంద్యం ఉందట. అనండి, ఏ మాంద్యం అండి? అంటే మాట్లాడటం సరిగా రాదు మోషేకి, నత్తి మోషేకి. అలాంటి ఆయన ఎన్ని చదివాడు? రాజనీతి చదివాడు, సైనిక వ్యూహాలు చదివాడు, శాస్త్రాలు చదివాడు, పరిపాలన నైపుణ్యం చదివాడు. 4 టాప్ రేంజ్లో ఉన్నాడు మోషే. బలహీనుడు చూసేవాళ్ళకి హృదయపూర్వకంగా అంటున్నాను, చూస్తానికి బలహీనుడైన చరణ్ 10thలో ఎలా పాస్ అయ్యాడో ముందున్న కాలేజీ లైఫ్లో కూడా అలాంటి ఉన్నతమైన చదువును గాక. చరణ్ ఒక్కడే కాదండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఏ ఒక్కరినైనా దేవుడు విడిచిపెట్టడండి. కొంతమంది బయటికి చదువుతున్నారా అన్నట్టు ఉంటారు, చదవనేళ్ళుగా ఉంటారు. కానీ మనుషులైతే పై రూపాన్ని చూస్తారట. దేవుడు ఏ రూపాన్ని చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. ఎంత బాధపడాడో, ఎంత ఏడ్చాడో. నేను ఓదార్చాను, పాస్టర్ గారు ఓదార్చింది, వచ్చిన యవ్వనస్తులు ఆదర్చారు. వాళ్ళ అమ్మాయి తిగ బోర్ను పట్టుకుని ఏడుస్తూనే ఉంది. ఎందుకు చేరనో ఏడుస్తున్నావు, వారం ఇదే అడగటం. ఎందుకు ఏడుస్తున్నావు అంటే భయం వేస్తుందండి అనేవాడు. పిల్లోడు ఏడ్చింది, చిన్న పిల్లలప్పుడు ఎలా గెడుస్తాడు అలా గెడిచేవాడు. మొన్న పరీక్షలు రాసాము. కనుక దేవుని సహాయము మన యవ్వనస్తుల మీద కూడా ఉండునుగాక. దేవుణ్ణి ముందు పెట్టుకొని చదివిన మోషేని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడండి. 2వ వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో హయ్యర్ ఎడ్యుకేటర్ ఎవరు? మోస్ట్ హయ్యర్ ఎడ్యుకేటర్ 2వదిగా ఎవరు అని అంటే అపోస్తుల కార్యంలోనే 22వ అధ్యాయంలోకి వస్తారు. రండి ప్రియులు, అపోస్తుల కార్యంలోనే 22వ అధ్యాయము 2-3 వచనాల్లో బైబిల్లో ఒక మాట, చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 2-3 వచనాలలో అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో వినండి అందరూ, గమలియేలు పాదాల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠ యందు శిక్షితుడన్నై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉన్నాను అంటున్నాడండి. 2వదిగా మోస్ట్ హయ్యర్ ఎడ్యుకేటర్ బైబిల్లో ఎవరంటే పౌలు. ఎవరండి? అపోస్తుడైన పౌలు అండి. ఈయన మామూలు చదువుల ఒకరోజంట పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఈయన హెబ్రీ భాష మాట్లాడుతున్నాడట. హీబ్రూ భాష మాట్లాడేసరికి వివరంగా రాయబడింది. కూర్చున్న వాళ్ళందరంట మామూలు నిశ్శబ్దంగా ఎంటలదంట, ఎక్కువ నిశ్శబ్దముగా ఉండ్రి. ఉందా అక్కడ? అలాగే మళ్ళీ చదవండి. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 2-3 వచనాలు. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని, ఇప్పుడు ఆ మాట చదవండి. ఎంత నిశ్శబ్దం అంట? ఎక్కువ నిశ్శబ్దం. అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. అంటే ఆయన లాంగ్వేజ్ అలా ఉందండి, ఆ భాషా నైపుణ్యం అలాగుంది, ఆ వాక్చాతుర్యం అలాగుంది, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. హీబ్రూ భాష అంటే ప్రపంచంలో ఒకప్పుడు టాప్ లాంగ్వేజ్ అండి అది. ఇప్పుడు ప్రపంచానికి ఒకే ఒక టాప్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. ఆనాటి రోజుల్లో ప్రపంచానికి టాప్ లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ.
అందుకే బైబిల్లో కూడా పాత నిబంధన ఏ భాషలో రాయబడిందంటే హీబ్రూ భాషలో రాయబడింది. ఆ హీబ్రూలో నుంచి ఇప్పుడు కూడా మీ బైబిల్లో స్టార్టింగ్లో అదే రాసి ఉంటుంది. పాత నిబంధన ఆదిమ హెబ్రీ భాష నుండి తర్జమా చేయబడింది. ఇలాంటి హెబ్రీ భాష మాట్లాడటంలో అగ్రగణ్యుడంట అపోస్తలుడైన పౌలు. నోరు తెరిచి హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మామూలు నైస్ సైలెంట్ కాదట, ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారట. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నట్రా, ఇందామా కాసేపు. అలాంటి ఎడ్యుకేషన్ అపోస్తలుడైన పౌలు గారు చదివాడు. అంతేకాదు ఈయన ఒక గురువు గారి దగ్గర సకల శాస్త్రాలు అభ్యసించాడు. ఆ గురువు గారి పేరు ఏంటంటే గమలీయేలు. అమ్మ అందరనండి ఏ ఏలండి, అందరు చెప్పండి ఏ ఏలు. గమలీయేలు దగ్గర, గమలీయేలు ఆనాటి దినాల్లో టాప్ మాస్టర్ అండి. ఇక ఆయన దగ్గర కానీ ఎడ్యుకేషన్ చదివారంటే ఇక ఆ వ్యక్తికి కొదువులేనే లేదు. అలాంటి వ్యక్తి అనమాట. మనకు అంగలగుత్తుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10th క్లాస్ పిల్లలందరూ ప్రైవేట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి, అదిగో చెప్పేశారు మీరు. బాబు ప్రైవేట్కి మించింది లేదు. ఇక అందరూ గతంలో ఉన్న పిల్లలైనా ఇప్పుడు కూర్చున్న పిల్లలైనా చరణ కూడా చివరికి ఏ ప్రైవేట్కి వెళ్ళాడండి. రేపొద్దున 10th వచ్చేవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలి, అంగలగుత్తుల వరకు. బాబు గారు ప్రైవేట్కి వెళ్ళాల్సిందే. అంటే ఆయన గారు అంగలగుత్తుల్లో ఎలాగ టాపో ప్రపంచంలో ఆనాటి దినాల్లో గమలీయేలు దగ్గర చదివాడు అని అంటే అతగాడు టాప్ రేంజ్ అనమాట. అక్కడ చదివాడండి. ఎవరు అనండి, ఎవరు? పౌలు గారు అక్కడ చదివాడు కనుక హీబ్రూ భాష స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చక్కగా మాట్లాడుతుంటే మామూలు సైలెంట్ కాదు, మోస్ట్ సైలెంట్. అబ్బా ఏం మాట్లాడుతున్నాడు రా. కొంతమంది చూడండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి ఎక్కకపోయినా ముందు వాళ్ళు మాట్లాడే తీరు మనకు చక్కగా వినాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష తీరు, వాళ్ళు మాట్లాడే ఆ భాష పలువరస అలాగ ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు అవునన్నా కాదనుకున్న యథార్థమేనండి. ఎందుకో తెలుసా, చదువుకున్న వాళ్ళ భాష చదువుకున్నట్టే ఉంటుంది, చదువుకోలేని వాళ్ళ భాష చదువుకోలేనట్టే ఉంటుంది. నేను ఎవరిని కించపరచట్లా, మీకు వందనాలు. ఎడ్యుకేషనే అన్ఎడ్యుకేషనే. కానీ ఒక్కోసారి ఏముంటుందో తెలుసా, చదువుకున్నోడి కంటే ఏమ్మా ఏంటది ఒక్కోసారి చదువు పని చేయట్లా. ఎందుకో తెలుసా, చదువు సంస్కారం నేర్పట్లా చాలామందికి. అదే వచ్చింది తిప్పలు. చదువుకుంటున్నారు కానీ కొంతమందికి ఏమి నేర్పట్లా, సంస్కారం ఏమట్లా చదువు. ఎందుకంటే నన్ను చెప్పనివ్వండి, దేవుని యందు భయము భక్తి కలిగే చదువు ఉపయోగపడుద్ది. దేవుని యందు భయము భక్తి లేక చదివే చదువు, నువ్వు చదువుకున్నా ఒకటే చదువుకోలేకపోయినా ఒకటే, నీకంటే చదువు లేని వాళ్ళే బెటరు ఇక్కడికి వచ్చేసరికి. కానీ వీళ్ళు ఉన్నారు చూసారా, మోషే తన చదువుని నిష్ప్రయోజనం చేసుకోలే, పౌలు తన ప్రయోజనమైన చదువు నిష్ప్రయోజనం చేసుకోవాలా. వీళ్ళు తుదకి ఎవరి పాదాల దగ్గర పడ్డారో తెలుసా, యేసయ్య పాదాల దగ్గర పడేసరికి వాళ్ళ చదువుని దేవుడు మళ్ళా తిరగదిప్పి, మిమ్మల్ని నిష్ప్రయోజకులుగా చేయనబ్బాయి, మిమ్మల్ని ప్రయోజకులుగానే చేస్తాను. అపోస్తలుడైన పౌలు అంత చదువు చదివాడు కనుకనే వినండి, బైబిల్లో ఆయన గారు 14 పత్రికలు రాశాడండి. ఎన్ని పత్రికలు? యేసుప్రభువుతో తిరిగిన శిష్యులు ఇంత సేవ, ఇంత పత్రికలు, ఇంత విధానం రాయలేకపోయారు. కారణం ఏంటంటే ఈయన గారు చదువుని ఉపయోగించాడు దేవుని పని కొరకు. కనుక దేవుని యందు ఆధారపడి ఉన్నతమైన చదువు. ఇంకో విషయం చెప్పున్నానండి, అపోస్తలుడైన పౌలు గారు గ్రీక్ ఫిలాసఫీ చాలా బాగా తెలిసినోడండి. గ్రీకు తత్వశాస్త్రం బాగా చదివాడట. అందుకే ఇతగాడి తత్వశాస్త్రాన్ని బట్టి ఇతడు యూదుడైనప్పటికీ రోమన్ సిటిజన్ కార్డు ఇచ్చారు ఈయన గారికి. ఏ కార్డు అండి? రోమన్ సిటిజన్ కార్డు. అమెరికా వెళ్ళొచ్చేవాళ్ళు వేరు, అమెరికాలో వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటే గ్రీన్ కార్డు ఇస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళు అమెరికాలో కూడా ఉండొచ్చు, అమెరికాలో కూడా ఓటు వేయచ్చు వాళ్ళు. వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తారు వాళ్ళకున్న చదువును బట్టి. ఇంకో సంగతి చెప్పినండి, మనం విదేశాలు వెళ్ళాలంటే పాస్పోర్ట్లు 2 రకాలు. చదువుకున్న పిల్లలకు తెలుసు ఇక్కడ 2 రకాలు. ఎలాంటి రకాలు? 10th దాటి చదివిన వాళ్ళకు ఒక రకమైన పాస్పోర్ట్ ఉంటుంది, 10th లోపు వాళ్ళకు ఒక రకమైన పాస్పోర్ట్ ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళకి అర్థమైంది. 10th పాస్ అయ్యి చక్కగా ఇంటర్లోకి వెళ్ళిపోయి మంచి చదువు చదివితే వాళ్ళకి A to Z ఎక్కడికైనా అనర్గళంగా వెళ్ళిపోవచ్చు బ్రిల్లర్. కానీ 10th ఫెయిల్ అయ్యి 10th దాకా కూడా చదవని వాళ్ళకి అంత అప్గ్రేడ్ పాస్పోర్ట్ ఇవ్వరు. స్టిల్ నౌ ఇప్పటికి కూడా వాళ్ళు కొన్ని దేశాలకే వెళ్ళాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలంటే వీళ్ళకి చాలా అవసరం, ఇంకొన్ని అవసరం. పక్కన చదువునోడు ఉండేనే ఫ్లైట్ ఎక్కాలి.
ఒక పాస్పోర్ట్కే ఇన్ని తేడాలు చూస్తే దేవుని వాక్యం అదే చెప్తుంది. చదివించుకొనుడి. పౌలు గారు కొలస్సీలో ఉన్న పత్రిక సంఘాలకి రాస్తాడు ప్రియులరా. కనుక మనం బైబిల్ చదవాలన్నా ఇతరుగా ఏది చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ మీద డిపెండ్. నెంబర్ 3, మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో టాప్ రేంజ్లో చదివిన మూడో వ్యక్తి ఎవరో బైబిల్లో చూద్దామండి. దానియేలు గ్రంథములోనికి వస్తారండి. మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చక్కగా చదువుకుందామండి. దానియేలు 1:4. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనము, తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. ఎవరికంటే 4 కుర్రోళ్ళండి. దానియేలు, హనన్యా, హజర్యా, మిషాయేలు. వీళ్ళలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. అమ్మ అందరూ అనండి, ఎవరండి? దానియేలు. మూడవదిగా బైబిల్లో టాప్ లిస్టులో ఉన్న హయ్యర్ ఎడ్యుకేటర్ ఎవరు అనంటే దానియేలు. దానియేలు ఉన్నతమైన చదువు చదివాడండి. ఆయన చదివిన చదువు ఏంటంటే కల్దీయుల విద్య. అనండి, ఏ విద్య? అమ్మ అందరూ అండి, ఏ విద్య అండి? కల్దీయుల విద్య. అంటే మీకు బాగా చెప్పాలంటే ఈ రోజున కల్దీయుల విద్యని ఏమంటారంటే ఆస్ట్రాలజీ లేకపోతే ఆస్ట్రానమీ అని పిలుస్తారండి దాన్ని. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, జ్యోతిష్క శాస్త్రం చదివాడు ఈయన. ఎవరు? దానియేలు. దానియేలు అనగల మనకేం తెలుసు అంటే ఆయనగా ఎవరు? సింహాల చెప్పరే, సింహాల గుహలో పడేస్తే సింహాలు నోరు మూసుకొని కూర్చునేటట్టు ప్రార్థన చేస్తాడు. ఆ దానియేలేగా మనందరికి అలా తెలుసు. నిజమే, వాస్తవమే. కానీ అంతకుముందు ఆయన చదివిన చదువు ఏంటంటే ఆస్ట్రాలజీ పూర్తి చేశాడు, ఆస్ట్రానమీ పూర్తి చేశాడండి, ఖగోళ శాస్త్రాన్ని పూర్తి చేశాడు, జ్యోతిష్క శాస్త్రాన్ని పూర్తి చేశాడు. ఆయన టాప్ హయ్యర్ రేంజ్ అది. కల్దీల విద్య అదేనండి. ఆయన ఉంది బబులోను దేశపు శాస్త్రాలన్నీ చదివాడంట. అనండి, ఏ దేశం అండి? బబులోను దేశపు శాస్త్రాలన్నీ చదివాడు. ఈ రోజున బబులోను బైబిల్లో బబులోను అంటే ఈ రోజున బబులోను దేశమే ఇరాక్ దేశము. అనండి, ఏ దేశం అండి? ఇరాక్. వాళ్ళకున్న హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పాలి. ఇలాంటి ఉన్నతమైన చదువు చదివాడు కాబట్టే కళలకు అర్థం ఇచ్చేటట్టుగా దానియేలు పిలిపించాడు. అందుకే 123 మందిలో కూడా హై జాబ్ వచ్చింది, ప్రధానమంత్రి జాబ్ వచ్చిందండి దానియేలుకి. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. ఏ జాబ్ వచ్చిందండి? ప్రధానమంత్రి. అంతే. కారణం ఏంటంటే ఆయన అంత హై రేంజ్ చదువు చదవడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లోడి దగ్గర నుంచి దేవుని యందు ఏం కలిగిన వాడు తెలుసా? భయభక్తులు కలిగిన వాడండి. చివరికి చదివేటప్పుడు నెబుకద్నెజర్ రాజు అన్నాడంటే ఇలా ముఖంలో కలగనపడుతుందిరా, కనుక మన దేవతలకు పెట్టే భోజనం వీళ్ళకి పెట్టండి అని అంటే దానియేలు పిల్లోడప్పుడే అన్నాడట, రాజా మీ ఫుడ్ నాకు అక్కర్లేదు, నేను శాకాహారం మంచినీళ్ళు తాగుతా, కావాలంటే 10 రోజులు టెస్ట్ చేయి, మమ్మల్ని గదిలో పెట్టు, మీ పిల్లల్ని గదిలో పెట్టు, మేము మాసాలు పెట్టుకో, మాకు మాత్రం శాకాహారం ధాన్యాలు. ఎవరి ముఖాలు కలగా ఉంటే 10 రోజుల తర్వాత బయటికి తీ. 10 రోజుల తర్వాత బయటకు తీస్తే దానియేలు ముఖం కళకళలాడుతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనా పరుడైన దానియేలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హయ్యర్ ఎడ్యుకేషన్ చదివాడు, హై రేంజ్ జాబ్ చేశాడు. అందుకే దేవుడు ఆయన్ని ఏ గుహలో కాపాడాడండి? అందరూ అనండి, ఏ గుహలో అండి? చాలాసార్లు చెప్పాను. ఆ గుహలో ఎన్ని సింహాలు ఉన్నాయంట? 323 సింహాలు ఉన్నాయండి. అయినా సరే ఒక్కడిని 323 సింహాలు ఏం చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోపలికి వెళ్ళి ఇబ్రూ భాష మాట్లాడాడు ఆయన? లేదు, దేవుని భాష మాట్లాడాడండి. 4వ టాప్ ఎడ్యుకేటర్ బైబిల్లో ఎవరో మనం చూద్దామండి. ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో బాగా చదివిన లిస్టులో 4వ వ్యక్తి ఎవరంటే రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలోకి వస్తారు రండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి కొన్ని వచనాలు చక్కగా చదువుకుంటూ వెళ్దామండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళదాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన గల మనస్సును ఎవరికి ఇచ్చాడంట? తల్లి అందరండి, ఎవరికి ఇచ్చాడండి?
సొలొమోనుకి ఇచ్చాడు కనుక ఆ కింద రాయబడంతో నేను చదువుతాను వినండి. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపితమాయను. ఇప్పుడు వినండి, సొలొమోను 3000 సామెతలు చెప్పాడంట, 1005 కీర్తనలు రచించాడంట. అంతేకాదు లెబానోన్లో ఉండే దేవదారు వృక్షమునే కానీ, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే కానీ చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాడంట. వింటున్నారా? మరియు మృగములు, పక్షులు, ప్రాకు, జంతువులు, జలచరములు అని వాటి మీద అన్నిటిని గురించి అతడు రాసెను. వింటున్నారా? అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గురించి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను దగ్గరికి వచ్చారట. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఉన్నతమైన చదువు చదివిన 4వ వ్యక్తి ఎవరంటే సొలొమోను. అమ్మ అందరనండి, ఎవరండి? సొలొమోను. ఆయన జంతు శాస్త్రాలని చదివేసాడట, మొక్కల మీద చదివాడట, ప్రాకు, పక్షులు, ఎగిరేవి, మృగాలు అన్ని పూర్తి హయ్యర్ ఎడ్యుకేటర్ అండి. ఒకరోజు బాగా చదువు ఎక్కువైపోయి ఆయన ఇలా రాసుకుంటాడు, అధిక విద్య అధిక శోకము కలిగించును అన్నాడు ఫైనల్గా. అనండి, అధిక విద్య అధిక శోకం కలిగిస్తుంది అన్నాడు. అందుకే మనం ఏదైనా కూడా లిమిట్లో ఉంటే చాలా బెస్ట్ ఏమో. నాకు అనిపించింది, మోషే లిమిట్లోనే చదివాడు, పౌలు లిమిట్లోనే చదివాడు, తర్వాత దానియేలు కూడా లిమిటే. సొలొమోను లిమిట్ క్రాస్ చేశాడు కనుక ఆయన ఒక్కో రోజున ఆయన విద్య ఆయనకి ఏం పుట్టించిందో తెలుసా? శోకం పుట్టించింది ప్రియులను. కానీ హయ్యర్ ఎడ్యుకేటరే. దేవుడిచ్చే జ్ఞానం చొప్పున ఆయన రచించిన ఈ రోజు కూడా బైబిల్ చెప్తుంది, ఆయనకి ముందు కానీ తర్వాత కానీ అతటి వంటి వాడు మరొకడు లేడట. మనం కూడా కోరుకోవాలండి. మనం చదవలేకపోయినా, తల్లిదండ్రులకు మనకు చదువు లేకపోయినా మనం ఏం కోరుకుంటాం తెలుసా? నా పిల్లలు మాత్రం బాగా చదవాలి, చదివి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మళ్ళీ ఆనాటి దినాలు చదివించే వాళ్ళు ఎవరున్నారు? మీకు సంగతి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ రోజుల్లో భోజనం దొరికితే చాలు బతుక్కి. ఎవరి సంగతి ఎందుకు, నా సంగతి నేను చెప్తున్నాను. మా చిన్నప్పుడు మాకు ఏం దొరికితే చాలండి? భోజనం, ఒక పూట భోజనం దొరికితే చాలండి. చదువు సంగతి తర్వాత దేవుడు ఎరిగాక. పుస్తకాలు కొనటానికి, పెన్నులు కొనటానికి డబ్బులు తర్వాత సంగతి దేవుడు ఎరుగు, ముందు అసలు భోజనం. కానీ ఈ రోజున దేవుని కృపండి, పిల్లల కోసం తల్లిదండ్రులు బాగా కష్టపడుతున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా. పోటీ పడుతున్నారండి ఉన్నతమైన చదువులు చదివించే వాళ్ళతో. మన పిల్లలు కూడా అలాంటి రేంజ్గా చదివే వాళ్ళతో లాగా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్న పిల్లల్లో కూడా ఒకప్పుడు చదవాలని లేదు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి చదవాలని ఆశ కలుగుతుంది. చప్పలు కొట్టరా బిగ్గరగా, చప్పలు కొట్టరా. ఇలాంటి స్థితి దేవుడు మనకి అత్యధికంగా దయచేయునుగాక. 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటివరకు ఎంతమంది అయ్యారండి? 4. ఒకసారి చెప్తారా? బైబిల్లో మొట్టమొదటి బాగా చదివిన వ్యక్తి ఎవరండి? మోషే. 2వదిగా బైబిల్లో బాగా చదివిన వ్యక్తి ఎవరండి? పౌలు. 3వదిగా బైబిల్లో బాగా చదివిన వ్యక్తి ఎవరండి? దానియేలు. 4 బైబిల్లో బాగా చదివిన వ్యక్తి ఎవరండి? సొలొమోను. 5వది ఆఖరిది బైబిల్లో టాప్ ఎడ్యుకేటర్ ఎవరయ్యా అనంటే కొలస్సీలకు రాసిన పత్రిక. ఎక్కడైతే మనం ప్రసంగం మొదలేసాం అదే పుస్తకంలోనికి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక అయితే 4వ అధ్యాయం తిరగండి. 4వ అధ్యాయం తిరగేస్తే 5వదిగా ఆఖరిగా బాగా చదివిన 5వ ఆఖరి వ్యక్తి ఎవరో చూసుకొని మనం ప్రార్థన చేసేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన చదువుతారా? కొలస్సీ 4:14. లూకా అను ప్రియుడైన డాక్టర్ గారు, అంటే వైద్యుడు అని తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో ఆయన ఎవరండి? డాక్టర్ గారండి. బైబిల్లో బాగా మంచి చదువు చదివిన 5వ వ్యక్తి ఎవరంటే లూకా. అమ్మ అందరనండి, ఎవరండి? లూకా. ఆయన పేరు మీదే 4 సువార్తల్లో 3వ సువార్త లూకా సువార్త ఆయనే రాశాడండి. లూకా సువార్త రాసిన లూకా ఎవరు అనంటే ఈ వాజ్ ఎ డాక్టర్. ఈ వాజ్ నాట్ ఎ కామన్ మ్యాన్, ఈ వాజ్ ఎ డాక్టర్. మెడిసిన్ పూర్తి చేశాడండి లూకా.
ఇంత చదువులు చదివి వీళ్ళందరూ ఎవరు ఉపయోగపడ్డారు తెలుసా? ఎవరికి ఉపయోగపడ్డారు తెలుసా? మోషే దేవునికి ఉపయోగపడ్డాడు, తర్వాత పౌలు దేవునికి ఉపయోగపడ్డాడు, తర్వాత దానియేలు దేవునికి ఉపయోగపడ్డాడు, తర్వాత సొలొమోను దేవునికి ఉపయోగపడ్డాడు, తర్వాత లోక మెడిసిన్ చదివిన ఆనాటి దినాల్లో మెడిసిన్ అంటే ఆషామాషి కాదండి. ఈరోజు అయితే ఎంబీబీఎస్కి విలువ లేదు తెలుసా మీకు? ఈరోజున ఎంబీబీఎస్కి విలువ ఉందండి? ఉందా? దెర్ ఈజ్ నో, అసలు దానికి విలువే లేదు. దెర్ ఈజ్ నో వాల్యూ టు ఎంబీబీఎస్. దానికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చిందండి. ఒకప్పుడు 10వ తరగతి పాస్ అయ్యారంటే ఓయ్ బాబు 10 పాస్ అయ్యాడా అన్నట్టు చూసేవాళ్ళు. ఎప్పుడు? మేము చదివేటప్పుడు. ఇప్పుడు అసలు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా పాస్ అవుతుంటే ఇంకా ఉందని అంటున్నారు. ఎందుకంటే అలా మారిపోయానండి, అలా అయిపోయాను. ఆనాటి దినాల్లో మెడిసిన్ పూర్తి చేశాడండి. ఈ వాజ్ నాట్ కామన్, ఇట్స్ నాట్ ఎ జోక్. ఆనాటి దినాల్లో వైద్య వృత్తిని, మెడిసిన్ పూర్తి చేసి ఈయన కూడా ఏం చేశాడు తెలుసా? దేవుని పనికి ఉపయోగపడ్డాడు, దేవుని సేవకులకి ఉపయోగపడ్డాడు. ప్రియుల, నా చేతులు జోడించి చెప్తాను, ఈ రోజున హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు కానీ దేవుని పనికి ఉపయోగపడే వాళ్ళు చదివిన దాకా బాగుంటున్నారు. చదువు కొంచెం బాగా అయిన తర్వాత ఇది వరకు ఉన్నంతగా దేవుని పనికి ఉపయోగపడటంలా, దేవుని సన్నిధికి రావడంలా, దేవుని సేవకులకు ఉపయోగపడటంలా, దేవుని కార్యాలు అంతకన్నా చేయడంలా. చిన్నప్పుడు పాటలు పాడేవాళ్ళు పెద్ద అయిన తర్వాత, హయ్యర్ ఎడ్యుకేట్ అయిన తర్వాత అసలు పాటలు పాడటం కూడా మానేశారు. విచారం అది అయిపోతుందండి. కానీ ఈ 5, నా పాయింట్ ఇది, చదవటం గొప్ప కాదు. ఇందాక ప్రారంభంలో చెప్పా, చదువుకున్నవాడి కంటే మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు మనకి? చదువు లేని వాళ్ళు అనండి. మనకి చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు చాలా మంచిది. ఎందుకు అన్నారంటే చదువుకుంటున్నారు కానీ ఈ చదువు వలన మనుషులకి ఇప్పుడు ఎక్కువైందంటే గర్వం వచ్చేస్తుందండి. అమ్మ అనండి, ఏం వచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. చాలామందికి అదే పని అయిపోయింది. అందులో చెప్పి తీరాల ఉన్న వాస్తవం ఏంటో తెలుసా? భక్తి కలిగిన వాళ్ళు మరీ గర్విష్ఠులు అయిపోతున్నారు. భక్తి కలిగిన వాళ్ళు మరీ గర్విష్ఠులు అయిపోతున్నారు. ఈ సాతాన్ లాగా, లూసిఫర్ లాగా హయ్యర్కి వెళ్ళిపోయి, ఓ బాబు దేవుడు నాకు ఎడ్యుకేషన్ ఇచ్చాడా, నేను లేకపోతే అసలుకి ఏడది, దేవుడు ఏడ, సంఘం ఏడ, చర్చి ఏడ. అందుకే టప్ 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 అని కూలిపోతాయి. ఇలా చదువు యూజ్లెస్ ఎడ్యుకేషన్ అయిపోతుందండి. నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఇప్పుడున్న తగ్గింపు చరణకి పెద్దవాడైనప్పటికీ అలాగే ఉండునుగాక, ఉండి తీరునుగాక. ఇంచుమించు నేను చాలామందిని చూస్తూ వచ్చానండి సంఘ పరిచర్యలో కానీ. స్టార్టింగ్లో ఎంత ఒబీడియన్స్గా ఉన్నారో, రేంజ్ ఎడ్యుకేషన్లో పెరిగే కొంది వాళ్ళ చూపు మారిపోతుంది, వాళ్ళ నడక మారిపోతుంది, వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది, వాళ్ళ పలకరింపు కూడా మారిపోతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే హంబుల్నెస్గా ఉన్న వాళ్ళు చక్కగా ఆశీర్వదించబడ్డారు. హంబుల్నెస్ కోల్పోయిన వాళ్ళని ఎందుకు పనికి రాకుండా అయిపోయారండి. ఈ రోజున హృదయపూర్వకంగా కోరుతున్నాను, ఇంత చదువు చదివిన 5 కూడా ఎవరికి ఉపయోగపడ్డారో తెలుసు? ఒకసారి మెడిటేట్ చేయండి. నేను ఈ పాయింట్ చెప్పాలని ఇంత ప్రసంగం చేశాను. దేవుడు నిన్ను ప్రేమించి ఇంత ఎడ్యుకేషన్ ఇస్తే, ఎంత ఎడ్యుకేషన్ నువ్వు ఎవరికి ఉపయోగిస్తున్నావు అన్నది ప్రశ్న. అదిగో మోషే కన్నా ఎక్కువ చదవలేదుగా, అదిగో ఆ దానియేలు కంటే, పౌలు కంటే ఎక్కువ చదవలేదుగా, అదిగో లోకా కంటే ఎక్కువ చదవలేదుగా. ఇలాంటి వాళ్ళే ఆ చదువులన్నీ పక్కన పెట్టి ఎవరి దగ్గరికి వచ్చారండి? వీళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చారు. అందుకే ఈరోజు కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని సేవకులకు లోక అయితే వైద్యుడై ఉండి, డాక్టర్ వృత్తి అయి ఉండి, పౌలు గారి జైల్లో పడ్డాడంటే జైలుకి వెళ్ళిపోయాడంట. అయ్యా మా సేవకుడయ్యా జైల్లో ఉన్నాడయ్యా, నేను ఆయనకి పరిచర్య చేస్తాను. పౌలు గారికి బాగదయ్యా, దేహం అంతా ఆయన కురుపులు ఉంటాయ్యా, ఆయనకి ఏదో ఒక ర్యాషెస్ లాగా వస్తుంది, నేను ఆయనకి చూడాలి, మందులు ఇవ్వాలి. వైద్య వృత్తిని విడిచిపెట్టేసి అంత టాప్లో ఉన్న ఆయన సేవకులకి సహకారిగా ఉన్నాడండి. ప్రియులరా, దేవునికే మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి హల్లెలూయా. కనుక వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, మరొక హయ్యర్ ఎడ్యుకేషన్ చెప్పి ప్రార్థన చేస్తాను. వీళ్ళందరికంటే టాప్ అయిన ఎవరో తెలుసా? నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం చదివాడండి ఆయన అంటారా? ఆయన గురించి బైబిల్లో రాయబడి ఉంది, చిన్నప్పుడు 12 ఏళ్ల వయసులోనే యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే వినేవాళ్ళు అన్నారు, క్లియర్గా చదివించడానికి సమయం కాదు కానీ వినేవాళ్ళు అంటున్నారు, అరే ఈయన మన వడ్రంగి యోసేపు కుమారుడే కదరా, ఇంత పాండిత్యం ఎలాగొచ్చింది అని క్లియర్గా రాయబడి. ఏంటంటే ఇది పాండిత్యం అనండి. ఏంటది?
చదువుకున్నవాడు చెప్పేది పాండిత్యం, కానీ చదువు లేకపోయినా 12 ఏళ్ల వయసులో నేను నజరేడిన ప్రభు అని యేసుక్రీస్తు వారు అనర్గళంగా మాట్లాడుతుంటే శాస్త్రులు పరిచయలే నోరు ఎళ్ళబెట్టుకుని ఉండేవాళ్ళట. ఇంత గొప్ప పాండిత్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందిరా? వడ్రంగి యోసేపు కుమారుడేగా, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన ఆయన, ఈయన ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలాగా? అందరికీ చదువు. ఇంకో విషయం చెప్పిన, ఈ 5 శాస్త్రాలు చదివారేమో కానీ యేసయ్య మనుషులను చదివాడు. చప్పలు కొట్టరా బిగ్గరగా. ఈ 5 శాస్త్రాలు చదివారు కానీ, లేకపోతే ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ చదివారు కానీ, రాజనీతి చదివారు, ఏవేవో చదివారు కానీ, యేసు ప్రభు వారు వీటన్నిటితో పాటు ఏం చదివాడో తెలుసా? మనుషులను చదివాడు, మనుషుల హృదయాలను చదివాడు, మనుషుల అంతరంగాలను చదివాడు, మనుషుల యొక్క మేధస్సును చదివాడు, మనిషి యొక్క బుద్ధి జ్ఞానాలను చదివాడు. చెడిపోయిన వాళ్ళందరిని నిలబెట్టాడు, నిలబడకుండా పడిపోతున్న వాళ్ళందరినీ సరిచేసాడు, మరలా క్షమిస్తూ ఆ క్షమాపణ ద్వారా ఆయన సిలువలోనికి వెళ్ళిపోయి ఆయన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చే అంత ఎడ్యుకేషన్ చదివాడండి. రక్తం చెమటగా మారిపోవటం అంటే అది ఎంత స్ట్రెయిన్ అయితే కానీ బ్లడ్ వాటర్గా మారటం అంటే అది డాక్టర్లకు తెలుస్తుందండి. వాళ్ళు ఎంత లోపల ఎంత స్ట్రెయిన్ బయటకు కనపడదు, లోపల ఆ లిమిట్ దాటకుండంత వరకు స్ట్రెయిన్ అయ్యారు యేసు ప్రభు వారు. ఆయన మనుషులను చదివేసి, మనుషుల మమతలు చదివేసి మనుషులందరినీ మార్చాడు. ప్రియులరా, ఈ దినాన మన అస్సలైన చదువు దేవునితో ఉండును గాక. దేవునితో ఉంటూ మన పిల్లలు అత్యధికమైన చదువులు చదువుదురుగాక. అలాగే ప్రత్యేకించి చరణ్ కూడా ఇదే హంబుల్నెస్, ఇదే తగ్గింపు, ఇదే దీన మనస్సుతో ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా దేవుని పనికి ఉపయోగపడునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం.